రాజ్యాన్ని పొందనాలి ప్రభా. అయా నీ ప్రార్థన చేయాలంటే మా హృదయాలు మప్పట్లేదు తండ్రి. నీ స్తోత్రాలు. నీ సన్నిధిలోనైనా 10 నిమిషాలు కూకోవాలంటే మా మనసు ఏదో రీతిగా పోతున్నాం ప్రభా. అయా అనిక్షణం ఫోన్లో మాట్లాడుతూ, అయా ముసులు కూర్చుని లోపడుతూ నైనా హృదయంలోనైనా అనేకమైన వారి గురించి ముచ్చట్లు చెప్తున్నాయినా నేను ఈ సన్నిధిలో ఏకీభవిస్తే మాకు దేవుడు ఎలా కార్యం చేస్తాడు. సహోదరి సహోదరుడా, బలము కలిగి ప్రభు వైపు చూద్దాం. బలము కలిగి ప్రభుని అనుసరిద్దాం. బలము కలిగి ప్రభు వైపు తిరుగుదాం. ఆ దినాన బబులోని దేశములో షడ్రక మిషక అబేద్నెగోల ఆ బొమ్మకి మొక్కమన్నప్పుడు ఆ రాజుని ఎడత తలవెత్తుకొని నిలబడ్డాడు. ఎడకల జీవ కలిగిన పరిశుద్ధుడు ఉన్నాడు. మమ్మల్ని ఏర్పరచుకున్న మా దేవుడు నమ్మకంతో నిలబడ్డారు. సహోదరి సహోదరుడా, ఆ ధైర్యం లేకు నాకుంది దినాన. ఆ ధైర్యం లేకు నాకుందా. పక్క తోటి శావుకుడు కనపడితేనే వందనాలు చెప్పలేవు. పక్క శావుకుడు సహోదరి కనపడితేనే నీ ముఖం ఏదో రీతిగా చెప్పుకుంటూ ఉంటావు. అలాగైతే దేవుడు నీళ్ళని ప్రేమించడం. సహోదరి సహోదరుడా, నువ్వు మనస్ఫూర్తిగా ప్రభు వైపు నీ భర్తను ప్రేమించు, నీ భార్యను ప్రేమించు, నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ అయిన పోయిన వాళ్ళకు కూడా విరుద్ధంగా ఉండదు. ఎవరు కూడా ఒకరు సమాధానం కలిగి ఉందాం. దేవుడికి ఇష్టమైన పనులుగా చేద్దాం. దేవుడికి ఇష్టమైన బిడ్డలకు మనం జీవితం. దేవుడికి ఇష్టమైన మార్గంలో వెళ్దాం. దేవుడికి ఇష్టమైన పనులకి ముందుకు సాగుదాం. సహోదరి సహోదరుడా, నీ దుఃఖ దినమున నిన్ను వాదార్చేవాడు ఎవరు ఉండడే కానీ, నీ సమస్యను నిన్ను ఆదుకునేవారు ఎవరు ఉండడే కానీ, నీ కష్టములు కన్నీరు కార్తీ నీ కన్నీరు తుడిచేవారు ఉంటారు కానీ, నిన్ను వేదము చేసేవారు ఉంటారు. నిన్ను అవమానం పరిచేవారు ఉంటారు. నిన్ను రోడ్డు మీద నిలబెట్టేవారు ఉంటారు. నిన్ను నలుగురు ముందు గాయపరిచేవారు ఉంటారు. సహోదరి సహోదరుడు గమనించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రేమ ఐక్యత సమాధానం కలిగి ఉందాం. నీ ఎంత మామూలు చూడలేకున్నావేమో అది శాపం. సహోదరి సహోదరుడా, నీ తల్లిదండ్రులని చూడలేకున్నావేమో అది భయంకరమైన శాపం. సహోదరి సహోదరుడా, నీ ఆడ మనసులు నీ తోడుకుంటున్న వారిని ఎవరితో ప్రేమించలేకున్నావేమో ఈ లోకంలో ఏమి తీసుకెళ్ళవు. నాది నేనని పోరాడుతున్నాము, ఏమి పట్టుకెళ్ళవు. సహోదరి సహోదరుడా, ఆ క్షణమునాడు తల్లిదండ్రులు కలిసి కన్నాదని నిన్న క్షణమునాడు ఎవరు ఆపలేడు. జీవం కలిగి దేవుడు తప్ప. ప్రతి ఒక్కరు కూడా బలము కలిగి ప్రార్థించేద్దాం. నీ కుటుంబంలో భయంకరమైన పరిస్థితులు ఏర్పాటు చేస్తాయండి. నీ భార్య నీ మీద విరోధంగా ఉందండి. నీ భర్త నీ మీద విరోధంగా ఉన్నాడంటే నువ్వు మాట్లాడే మాటలు బట్టి, నీ హృదయాన్ని బట్టి, నీలో ఉన్న క్రియని బట్టి వాటిలన్నిటిని తొలగించుకొని ప్రార్థించే సహోదరి సహోదరుడా, ఇదేనా అనేకమైన వారు లోకాన్ని ఆక్రమించే వారు ఉన్నారు. దేవుని ప్రేమించే వారు ఉండలేదు. వ్యాసదారి ప్రార్థనగా ఉంటున్నారు. నమ్మకమైన ప్రార్థనగా ఉండలేదు. ప్రతి ఒక్కరు కూడా చర్చికి వెళ్తున్నామని అనేకమైన వారి ముందు ఎంతో ఘనంగా వెళ్తున్నాయి కానీ దేవుడికి ఇష్టమైన బిడ్డగా శక్తిలో పొందుకోలేకపోతున్నాం. దేవుడికి ఇష్టమైన ప్రార్థన దేవుడు ఆ సన్నిధిలో మాట్లాడలేకపోతున్నాం. దేవుడికి ఇష్టమైన మాటలు మనం మాట్లాడలేకపోతున్నాం. సహోదరి సహోదరుడా, మన ప్రతి ఒక్కరు కూడా బలము కలిగి యేసయ్య అసలు ఏంటి ప్రభు నా జీవితంలో ఇంత ఒడిదుడుకులు ఉన్నాయి తండ్రి. యేసయ్య అసలు నా కుటుంబంలో ఎందుకు ప్రభు ఇంత ఆటంకాలు ఏర్పడి చేస్తున్నాయి. అసలు ఎందుకు ప్రభు మేము అప్పులు పాలైపోతున్నాం. ఎందుకు ప్రభు మా కుటుంబంలో సమాధానం లేకున్నాం. ఎందుకు ప్రభు శోధన మమ్మల్ని ఎట్టాడుతాయని ఏ రోజునన్నా మనసు పూర్తిగా దేవుడితో మాట్లాడి ఒక్క అరగంట ప్రార్థన చేసే వారుగా ఉంటావా సహోదరి సహోదరుడా? గంటల రోడ్ల మీద ఉంటావు. గంటల ఎలాగో నీకు ముచ్చుట్లాడతావు. గంటల సీరియల్ సినిమాలకు లోపడతావు. గంటల సెల్ఫోన్లకు లోపడతావు. కానీ ఏ రోజునన్నా ప్రభు ఎదుగులో నిలబడి ప్రభు అసలు నేను ఏమై ఉన్నాను తండ్రి, అసలు నాకు ఏమో జరుగుతుంది ప్రభు, నీకు ఇష్టమైన విరుద్ధమైన పనులు చేస్తానని ఏ దినమన్నా ప్రభు వైపు చూసడిగా సహోదరి సహోదరుడా, అడుగు ప్రభు ఎక్కడి నుంచి అయినా నేను తెలుసుకో. ఆఖరి దినమున ఉన్నాం మనం. ఏ క్షణం ఏం జరిగిందో తెలియని రీతిలో ఉన్నాం. నీ పరిస్థితులు, నీ ఇబ్బందులు ఎన్ని ఉన్నా కానీ ప్రభు వైపు చూడు. నువ్వు ప్రభుని అనుసరించు. ప్రభు వైపు వెళ్ళేవారుగా ఉన్నాం. సహోదరి సహోదరుడా, ఈ దినాన్ని ఆత్మీయతని కోసం మీరు ప్రార్థించేవారు ఉండాలి. ఎంత బలహీనమైనా కానీ దేవుడు బలంగా వాడుకుంటున్నాడంటే ఆయన వైపు చూడమంటే, ఆయన ఆనుకోబట్టి, అంతేగాని ఏదో వస్తున్నారు, ఏదో ఇస్తున్నారు, ఏదో పడుతున్నారని కాదు. సహోదరు చెబుతున్నా, ప్రతి ఒక్కరు కూడా కొద్ది నిమిషాలు ఆయన వైపు చూస్తూ యేసయ్యని తాకండి ప్రభా, నేను మనిషి కోసం ఇష్టపూర్వకంగా ఈ స్థలంలోకి వచ్చే ప్రభా, అంతేగాని అమ్మగారు అయ్యగారు ఏదో మాట్లాడతారని కాదు. ఆ మాటతో
మీ హృదయాన్ని నింపుకునేంత మరి కాదు, కానీ నువ్వు హృదయం ఎరిగిన ప్రార్థన చేసే సహోదరి సోదరుడా, లోకరాకాశులు వెలుగుతున్న దేవుడు నీ ఎదుట ఉన్నాడు. నువ్వు మోకరించేవేమో ఆయన పాదాల ఎదుట నువ్వు మోకరించావు. అడుగు ప్రభువుని, యేసయ్యా నా జీవితాన్ని మార్చండి, నా హృదయం కూడా తాకనని ప్రభుని అడుగు. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకున్నాం. నిరంతరము స్తోత్రాలు అర్పడానికి స్తోత్రాలు. నిన్న నేను ఎరుగుతున్న దేవా నీకు వందనాలు. నేను ఏ ఇబ్బందుల్లో ఉన్నాను, నేను ఏ పరిస్థితుల్లో ఉన్నాను, నేను ఏ సమస్యలో ఉన్నాను, ఏ శోధనలో ఉన్నాను, ఏ లోయల్లో ఉన్నాను, ఏ అంధకార లోయల్లో ఉన్నాను, ఏ శీఘ్రని పునారంలో ఉన్నాను, ఏ శాపంలో ఉన్నాను, ఏ దరిద్ర జీవితం జీవిస్తున్నాను. నా కుటుంబంలో అనేక శాపాలు అంటారు, నా కుటుంబంలో దరిద్రం అంటారు, నా కుటుంబంలో అపవాదులు అంటారు, శాపాలు శోధనలు అనేకమైన వారు విరుద్ధంగా మాట్లాడుతున్నారు, అనేకమైన వారు వేలగా చేస్తున్నారు అని అనుకోవద్దు. నిలబెట్టే నేను ధైర్యంగా నిలబెట్టి తల పైకెత్తిగల దేవుడు ఎదుగుతున్నాడు కనుక ప్రార్థించి మహాగణుడు పరిశుద్ధుడు సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరమైన దేవుని ఈ దిన నాతో మీరు మాట్లాడండి. అయా నీ కృప వల్లనైనా మేము జీవించాలి, నైనా నీ శక్తి చేత నీ ఆత్మశాంత మేము ఉండాలి, కానీ మా శక్తి చేత కాదు ప్రభు. నీ గొప్ప కార్యం జరిగించుకొని బిడ్డలు వచ్చే తండ్రి నీ పొందడం వాళ్ళకి జవాబు ఇచ్చి తిరిగి వెళ్తారుగా గొప్ప ప్రమోషన్ పొందుకొని నజరేయుడైన యేసు నామములో తిరిగి వెళ్ళడం కాక ఈ అభిషేకంతో పుట్టి సహాయం చేయమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో వేడుకున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. నీ రాజ్యం వచ్చిన కాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేర్చబడును.